హాయ్ అండి. మేమైతే డీమార్ట్‌కి వచ్చామండి ఇవాళ. డీమార్ట్‌లో ఏమేం కొన్నామో, ఏమేం చేసామో, మా పిల్లలు చేసిన చిలిపి చేష్టాలేంటో ఒకసారి చూసేయండి మీరు కూడా. అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లో లోపలికి ఎంట్రన్స్‌లోకి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పటికి అక్కడ బ్యాగ్స్ అనేవి వాళ్ళు తీసేసుకుంటారు. బ్యాగ్స్‌కి తీసేసుకోరు కానీ వాటికి కొన్ని అయితే తీసుకుంటారు. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, మనీ అలాంటివి ఉంటాయి కదండీ! అవైతే అలా జిప్పుకి అలా హోల్డ్ వేసేసేసి మనకైతే ఇచ్చేస్తారండి. ఓపెన్ చేయకుండా మనం లోపలికి వెళ్ళినా కూడా. అట్లయితే మేము తీసేసుకొని మేమైతే ఇంక లోపలికి వెళ్ళిపోయామండి. ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాము. ఇక ఇదేనండి లోపలికి ఎంట్రన్స్ తర్వాత మా పిల్లలు అయితే డీమార్ట్లో షాపింగ్ స్టార్ట్ చేశారు. ఇక మీరైతే షాపింగ్ స్టార్ట్ చేశారా? రెండెందుకు వేసావా? అప్పుడే రెండు వేసేసావా? రెండెందుకు ఒక జాలే డబ్బులు కావద్దు. ఏంటి స్ప్రేనా తీసుకుంటారా? ఇది తీసుకోరా? ఇదిగో ఇవి రెండు వచ్చినాయి చూడు. మిషన్ లేకుండా మమ్మీ తీసుకున్నా అది వేరే ఇది ఇది గుడ్ నైటేగా. గుడ్ నైట్ కాదు, మనం ఇదే కదా వాడేది. ఇది మనం వాడేది ఎప్పుడు. మరి ఇవి రెండు తీసుకో. ఇవి ఎందుకు? చూడు, ఇదేమో మోర్ సాఫ్ట్ అంటే ఇదేమో అల్ట్రా సాఫ్ట్ అంటే మంచిది. తెచ్చానా? డాడీ ఏమో అది వేరే రకం. ఇక్కడైతే మా పాప అయితే అండి నూడిల్స్ అడుగుతుందండి. మ్యాగీ అనేసి నూడిల్స్ అనేసి ప్యాకెట్లు వాళ్ళకైతే ఇష్టం కదండి, చిన్నపిల్లలు కదండి, తెలియదు కదా, అవైతే అడుగుతున్నారు. వాళ్ళ నాన్న అయితే వద్దని చెప్పేసి సర్ది చెప్పేసేసి తీసుకెళ్తున్నాడు. ఇక నన్ను అయితే అడుగుతుంది. ఓకే సర్లే అని చెప్పి నేను తీసుకోమని అయితే చెప్పాను కానీ పాపం లాస్ట్లో అయితే అక్కడే పడేసి వెళ్ళామండి, తీసుకోలేదండి. తీసుకుంటావా? ఇదేంటి వెలకొండలా? తెల్లగా అవుతుంది. ఇది కొత్త బియ్యం అంట. ఈ పాత ఆగండి ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మా బాబు చూడండి చిన్నగా పంచదార అయితే తీసుకొని అవతలకి వెళ్ళాడు. మా పాప అయితే అటు ఇటు చూసి పంచదార అయితే నోట్లో వేసేసింది. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేశారా? అయితే ఒక కామెంట్ చేయండి. ఇదేంటి వెరైటీగా ఉంది? తీసుకో. చెప్పు ఏం కావాలి? హలో. ఇంకా ఇక్కడైతే చాక్లెట్ సెక్షన్కి వచ్చేసామండి. ఇక్కడైతే మా పాప ఇంక తనకి ఇష్టమైన చాక్లెట్స్ అన్నీ అడుగుతుంది. వాళ్ళ డాడీ అయితే వద్దమ్మా ఇవి తినకూడదు అని చెప్పి చెవులు అయితే నచ్చ చెప్తున్నాడు. ఇక అవైతే ఒకటి ఫైనల్గా తీసుకున్నారండి పాపం. తీసుకొని ఇంకా అవైతే ఇప్పించాములేండి, చాక్లెట్లు అయితే ఇప్పించాము. ఇక తర్వాత అవి డైరీ మిల్క్ అనేసి అవైతే తీసుకున్నారు. ఏవో రెండు అయితే అడిగారు, అవి కూడా ఇప్పించారులేండి. తర్వాత స్నేకర్స్ అండి, ఇవైతే నాకు ఇష్టమైన చాక్లెట్స్, అందుకని అవైతే తీసుకోమన్నారు. వాళ్ళే తీసుకోమని ఇచ్చేసారు. పిల్లలకు కూడా ఇప్పించాంలేండి. మొత్తం అయితే తీసుకున్నాము ఇక్కడ చాక్లెట్స్ అయితే.
టీ పెట్టాడా కళ్ళజోడు ట్రై చేస్తావా? పెట్టుకొని చూడు ఒకసారి. కామెడీగా ఉందమ్మా చేయండి పెట్టుకొని చూడు ఒకసారి. మీనా 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 కావాలా సీసీ కెమెరా ఇచ్చుడు ఇచ్చుడు అనుకుంటుంది. ఇదైతే ఇంకా పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. బట్టలు అవన్నీ అయితే ఉండే చిన్నపిల్లలు అవన్నీ అయితే చూసాం కానీ ఒక్కటి కూడా తీసుకోలేదండి. మా పాప అయితే ఆ షర్టు కావాలని చెప్పేసి షర్టుని అయితే చూసింది. నీకు వద్దమ్మా చిన్నదైతే అని చెప్పేసి అక్కడైతే పెట్టేసి చాలా ఆడుకుంటున్నావు ఇక్కడ ఏనా చాలా ఇంకా అమ్మా పాప చాలే టెడ్డీస్ 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 పిల్లోస్ చూడు చాలా బాగుండే పిల్లోస్ మేడం. నాకైతే టెడ్డీస్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఇప్పుడు ఏంటి చాలా సంవత్సరాల నుంచి ఒక్క టెడ్డీ అన్న తీసుకోవాలని పెద్దది ఆశ అండి, కానీ కుదరటం లేదు. మా వారికి అస్సలు ఇష్టం ఉండదు టెడ్డీస్ అంటే. అయితే తీసుకోలేకపోయా. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా తీసుకుంటామండి. ఇదైతే వైరన్ చాలా బాగుందండి, వాయిస్తున్నాం మేము. ఇవి ఫ్లవర్ కుండీస్ అంటండి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్ని మా అమ్మాయి ఒకసారి ట్రై చేస్తుంది, అలా అందులో పెడితే ఎలా ఉంటాయి అని చెప్పేసి. చాలా అయితే బాగున్నాయండి. మనలాంటి వాళ్ళ ఇళ్ళల్లో అయితే బాగోవులేండి, పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే చాలా బాగుంటాయి షోకేస్లో పెట్టుకోవటానికైతే. ఇక ఇక్కడైతే లిఫ్ట్ ఎక్కామండి. పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు లిఫ్ట్ ఎక్కాలని చెప్పేసి. అందుకోసం పిల్లల కోసమే లైన్లో నిలబడి మరీ లిఫ్ట్ అయితే ఎక్కామండి. వాళ్ళు ఫేసెస్ చూడండి ఎలా పెట్టారు. ఇక ఫైనల్లీ లిఫ్ట్ ఎక్కేసి దిగేసామండి. ఇక్కడ ఇంకా ఐటమ్స్ అన్నీ అయితే బిల్ అయితే వేపిస్తున్నామండి. బిల్ అయితే ఎంత వస్తుందా అని భయపడ్డామండి. నార్మల్గానే వచ్చిందిలేండి, అంత హెవీ అయితే మేమేం కొనలేదు కదా. పిల్లల కోసమే కొన్ని చాక్లెట్స్ అవి ఇవి తీసుకున్నాము. మిగతా ఇంకా ఇంట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి. ఇక బిల్ అయితే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తగ్గట్టే వచ్చిందిలేండి. బడ్జెట్ని చూసుకొని మేమైతే సరుకులు అయితే తీసుకోవాలి కదండి, అట్లానే వచ్చిందిలేండి. ఇక సరుకులన్నీ అయితే సర్దేసుకొని బయటకైతే వెళ్ళిపోయామండి. ఇక డైరెక్ట్గా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.